దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి యెషయా 61వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాము. మనము వస్త్రముల గురించి మనము ఈ యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తున్నాము. మరి ఈ దినమున ఈ యొక్క 3వ వచనంలో బాధభరితమైనటువంటి హృదయమునకు ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రమును ధరింపజేస్తానంటున్నాడు. ఈ బాధభరితము అంటే దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారును, మరి చింతలో ఉన్నటువంటి వారు, కష్టంలో ఉన్నటువంటి వారు, వారికి వారి మీదనే ఎటువంటి సంతోషం ఉండదు. మరి దుఃఖ వస్త్రములను ధరించుకొని ఉంటారు. బాధకరమైనటువంటి పనులు చేసుకుంటూ బాధకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి మీద వారికి మరి ఎటువంటి ఇష్టం ఉండదు. వారి శరీరం మీద వారి వస్త్రాలు కూడా వారి హృదయం నలుగగొట్టబడి ఉంటుంది, దుఃఖంతో నిండి ఉంటుంది, బాధతో నిండి ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలో ఉంటారు. కానీ ఇటువంటి బాధను, ఇటువంటి వేదనను మరి ఎవరు తీర్చగలరు, ఎవరు మార్చగలరు అంటే మరి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ. మరి బయట నుండి వస్త్రాలు చేంజ్ చేసుకోవడము లేదా కలర్గా వేసుకోవడం కాదు, కానీ హృదయములో, ఆత్మలో సమాధానమునిచ్చి, నిరీక్షణనిచ్చి, ఓదార్చి దాని తర్వాత ఆ దుఃఖమును మాన్పేవాడు దేవుడు. కాబట్టి అటువంటి ఆత్మ దేవుడు మనకిస్తానంటున్నాడు. బాధలో ఉన్నటువంటి వారికి, తమ ప్రియులను పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నటువంటి వారికి, మరి వారి యొక్క పనులలో కష్టంతో బాధపడుతున్న వారికి, రోగాలతో బాధపడుతున్నటువంటి వారికి, వారి హృదయం నలిగిపోయి మరి విసిగిపోయి అలసిపోయి మరి బాధపడుచున్నటువంటి వారికి, వారి నోట దేవుడు ఒక అద్భుతము చేసి వారికి సంతోషమునిస్తానంటున్నాడు. సంతోషమైన అంటే వస్త్రములు, మరి మన శరీరానికి ఏ రీతిగా మనం వస్త్రాలు కప్పుకుంటామో ఆ రీతిగా మన హృదయాంతరంగములో నుండి స్తుతి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు చేసిన గొప్ప కార్యములను గురించి తెలియపరిచేటటువంటి స్తుతి వస్త్రాన్ని దేవుడు వారికి ఇస్తానంటున్నాడు. మనము అనేకమైనటువంటి వీడియోస్ని చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి టెస్టిమనీస్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఎంతోమంది నలిగిపోయి మరి వారి యొక్క విరిగి నలిగిన హృదయంతో, బాధతో, మరి ఇంకా నాకెవరు లేరు, నాకు ఇంకా దిక్కులేని దానను, నన్ను ఓదార్చువారు లేరు, నేను ఒంటరి దానను, అనాథను, లేదా ఒంటరిగా జీవిస్తున్నానని బాధపడుతున్నటువంటి వారికి మరి దేవుడు ఆదరించేటటువంటి దేవుడుగా, ఆయనే మనకు ధైర్యంనిచ్చి, ఆయన ఉన్నాడు కాబట్టి మనము సంతోషించేటట్టుగా, దేవుడు ఆయనను బట్టి మనం ఉత్సహించేటట్టుగా ఆయన యొక్క భారాన్నంతా కూడా తీసివేసి మనను ఓదార్చి, మనకు ధైర్యం చెప్పి, ఆశ కలిగించి ముందుకు సాగనంపుతూ మరి ఆయనను ఆరాధించేటటువంటి వారిగా, ఆయన చేసిన మేలులను స్తుతించేటటువంటి వారిగా, ఆయనను పొగడేటటువంటి వారిగా, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి స్తుతి వస్త్రములను ఆయన దేవుడు మనకు ధరింపజేస్తాడు. మరి ఇంకా కీర్తనలు 107లో కూడా మనం చూస్తే బంధకాలలో ఉండి, చెరసాలలో ఉండి, భయంకరమైన చెడు అలవాట్లలో మరి పడి ఉన్నటువంటి వారిని విడిపించినప్పుడు దేవుడు మమ్మల్ని విడిపించాడు బంధకముల నుండి, అంధకార శక్తుల నుండి, మంత్రశక్తుల నుండి అని వారంతా ఒక దగ్గర చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తారు. అదే రీతిగా భయంకరమైన రోగాలతో మరణించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, వారికి దేవుడు మరి స్వస్థతనిచ్చి, బలపరిచి, ధైర్యపరిచి, నిలబెట్టి వారిని వారి నోటి నిండా సంతోషమును, స్తుతినిస్తాడట. మరి అనేక రీతులుగా మనము
పాపము చేసి భారముతో మరి విరిగి నలిగిన హృదయాలతో మరి ఉన్నప్పుడు దేవుడు మన పాపములను క్షమించి మనకు చేయి పట్టుకొని మరి ముందుకు లేవనెత్తి నడిపించినప్పుడు స్తుతి వస్త్రములను ధరింపజేస్తాడు. ఆ రీతిగా ఒక్కొక్కరి జీవితంలో అనేక గొప్ప కార్యాలు, మన దేవుడు ఒక్కడే కానీ కార్యములు, అద్భుతములు, మన జీవితానికి చాలినంత దేవుడు, మనను ఓదార్చే దేవుడు, మనను తృప్తిపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, గొప్ప దేవుడు మనకుండగా మరి ఈ యొక్క స్తుతి వస్త్రములను మరి మనం ధరించి దేవుని బట్టి, దేవుడు చేసిన మేలని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముందు చేసినటువంటి మేళ్లను తలపోస్తూ జరగబోయేటటువంటి మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో సాగిపోదాం. ఆగిపోకుండా ప్రభువు చేయి పట్టుకొని ముందుకు సాగుదాము. గాడ్ బ్లెస్ యూ.